హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే వాకింగు ఎక్సర్సైజులు అంతా అయిపోయింది. కసువు అంతా కసువుకి ముగ్గేసేది పూజ అంతా అయిపోయింది. నేను టిఫిన్ అయితే చూడండి ఎగ్ రైస్ అయితే చేశాను. మార్నింగేను ఎగ్ రైస్ చేసేసి ఇంకా అందరూ వస్తారు, పెట్టేయాల, అందరూ తినేస్తారు. నేను కూడా అంతే, నేను తినేస్తాను. ఇంకా టైం అయిపోతుంది, మళ్ళీ ఇంకా పని ఎక్కువ ఉంటుంది కదా. మా అబ్బాయి అయితే కొర్మీన్ తీసుకొని వస్తానని చెప్పేసి పోయినాడు, తీసుకొని వస్తా ఉన్నాడని చెప్పేసి కొర్మీను 2 కిలోలు అయితే కొర్మీన్ తీసుకొని వస్తానమ్మా, చేస్తాము ఈరోజు కొర్మీన్ పులుసు అని చెప్తే తీసుకురా నాయనా అని చెప్పాను. కొర్మీన్ అయితే తీసుకొస్తా ఉన్నాడు. చూడండి మాకే అవి కట్ చేసిండేటివి ఇప్పుడైతే తీసుకొచ్చినాడు ఇది ఇంటికి. చూసారు కదా 2 కిలోలు ఇదైతే ముండ్లే ఉండేదంట, అసలు చాలా బాగుంటాయంట. అందుకోసము సరే ఎప్పుడు తినలేదు మేము ఇట్లాంటివి, అందుకోసమే తీసుకొని రా. ఈ సైడ్ అయితే ఎక్కువ చిక్కు మాకు ఇవి దొరకలేదు ఏడానా, అందుకోసమే ఇప్పుడు వచ్చినాయని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అందుకోసమే తీసుకొస్తామని చెప్పేసి మా అబ్బాయి అయితే వెళ్ళినాడు, తీసుకొని వచ్చేస్తున్నాడు. ఇంకా దీన్నంతా నీట్గా శుభ్రం చేసేయాలి కదా, ఇట్లా పెట్టేసి ఇట్లా అని చెప్పేసి అంతా అయిపోయింది. ఇప్పుడు ఇదైతే శుభ్రంగా నీట్గా కడిగేసుకోనాలా, లేదంటే స్మెల్ అనేది వస్తాయి. దీంట్లోకి పసుపు రాళ్ళుప్పు వేసేసి బాగా నీట్గా కడుక్కోనాలా, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. బాగా క్రిములు అట్లంతా ఉన్నా కూడా మనకి బాగా క్లీన్ అయిపోతాయి. పసుపు వేస్తే చాలా బాగుంటుంది దీంట్లో. చూడండి నీట్గా అయితే కడిగేసాను నేను, ఇదంతా బాగా నీట్గా కడిగేస్తున్నాను, స్మెల్ అనేది లేకుండా. చారు కూడా రెడీ చేసేస్తున్నాను, చారు అయిపోయింది. స్మెల్ అనేది బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. కొర్మీన్ అయితే చాలా బాగుంటుందని చెప్తా ఉంటారు, చూస్తూ ఉంటాం కదా. మేమైతే ఇంకా ఎప్పుడు చేసిన లేదు, అందుకోసమే ఈరోజు తీసుకొచ్చేసి చేసేస్తున్నాం మేము కూడా. టేస్ట్ అయితే ఎట్లుందో చూసేయాల, దీనికి ఉప్పు కారము అంతా అయిందో చూసేయాల. వీళ్ళు వస్తారు మా ఆయన మా పిల్లలు అంతానా, అందుకోసమే నేను టేస్ట్ చేసేసి చూసేసి ఏమైనా తక్కువ ఉంటే వేసేస్తాము. అంతా సరిపోయింది, బాగుంది చాలా. అందుకోసమే నేనైతే ఇంకా వాళ్ళు వచ్చేస్తారు తొందరగా. అన్నం కూడా అయిపోయింది అప్పుడేను, అన్నం చేసేసి చారు కూడా అయిపోయింది, చేపల పులుసు. చూస్తారు కదా. ఇప్పుడైతే ఇంకా పాత్రలు అయితే ఉన్నాయి, ఎన్ని పాత్రలు ఉన్నాయి. నేను విమ్ జెల్ అయితే వేసుకొనేసి ఇదంతా తోముతాను. విమ్ జెల్ వేస్తే ఇట్లా చేపలు చేసినప్పుడు చికెన్ చేసినప్పుడు అంత వాసన రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవైతే కడిగేసేస్తున్నాను, పాత్రలు కూడా అయిపోయిండాయి. మా ఆయన మా అబ్బాయి వచ్చేసి అయితే అన్నం తినేస్తాండారు. వాళ్ళు తింటా ఉంటే నాకు కూడా ఆకలేస్తాను, చేపల పులుసు కదా మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. అందుకోసమే నేను కూడా ప్లేట్ తీసుకొనేసేసి కడిగేస్తున్నాను. ఈ పాత్రలు అయితే ఇంకా ఆరాలని చెప్పేసి ఆ నీళ్ళు ఉండేటివంతా ఆరిపోతే అప్పుడు తీసుకొనేసి నీట్గా అన్నీ పెట్టేసేయాలి, ఎక్కడ పాత్రలు అక్కడైనా. అందుకోసమే అక్కడే బోర్లో వేసేస్తున్నాను కడిగేసి. నేను ఎప్పుడు అంతే, అక్కడే బోర్లో వేసేస్తే నీళ్ళన్నీ నీట్గా వెళ్ళిపోతే అప్పుడు తీసుకొనేసి పెట్టేస్తాను. ఇప్పుడు నేను చేపల పులుసును అన్నం అయితే తినేస్తాను, నాకు కూడా ఆకలేస్తుంది. టైం అయింది 1:30 అట్లా అయిపోయింది టైము, చూసారు కదా. అందుకోసమే మా ఆయన తినేస్తా ఉన్నాడు, నన్ను వదిలేసే తినేస్తున్నాడు ఈరోజు మా ఆయన. నేను పాత్రలు కడుగుతా అంటే నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి ఆయన వచ్చేసి తినేస్తున్నారు ముందుగాలకు. నేను కూడా అంతే ఇప్పుడు తినేస్తూ ఉన్నాను. చారు అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చూసారు కదా సూపర్గా ఉంది చారు కూడా, చాలా బాగుంది. కొర్మీను చేపలు కోడైతే చాలా చేపైంది, మూసిపెట్టేసి గుడ్డు పెట్టిందేమో అని చెప్పేసి తీసాను. అది గుడ్డు పెట్టుకునేసి అట్లే కూర్చొనేసింది లేసిపోకుండా. చూసారు కదా ఇప్పుడు తీసే తలకేమో లేసిపోయింది. మా నాటి కోడ్లు ఇవి రోజుకి 3-4 కోడ్లు అట్లా గుడ్లు పెట్టేస్తుంటాం. మేము బయట అయితే కొనుక్కోరాము, ఇవే తినేస్తూ ఉంటాము. కోడ్లైనా అంతే గుడ్లైనా అంతే, మాకు ఇవే దండిగా అయిపోతూ ఉంటాయి. చూసారు కదా బయటకు తోలేసి అప్పుడే 2 కోడ్లు అయితే పెట్టేసి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ కోడ్ అయితే లాస్ట్లో ఉంది, అందుకోసమే ఇది ఇట్లా అంతే. ఇంకా సాయంత్రం అయిపోతుంది కదా. సాయంత్రము బయట పూలు అయితే మా చెట్లో జాజిమల్లెలు అయితే కాసినాయి, మాకైతే బాగా ఇష్టం. అందరూ అడుగుతూ అంటారు, ఇచ్చేస్తూ ఉంటాను. నేను కూడా పీక్కొని వచ్చేసి ముడుచుకుందాం సాయంత్రం అని చెప్పేసి పీక్కొని వచ్చేసి కొద్దిగా అట్లా కట్టుకొని వేస్తాను. చాలా అయితే కాయలేదు, మా చెట్టు అయితే చిన్నదే, అందుకోసము చిన్నగానే కాస్తున్నాయి మా చెట్టు. చూసారు కదా నాకైతే సాలు ఇవైతే సరిపోతాయి. ఎక్కువ జడ పొడుగు ఉండే వాళ్ళకైతే ఎక్కువ కావాలా, నాకైతే జడ చిన్నగానే ఉంది కదా, నాకైతే ఇవైనా కూడా సరిపోతాయి, ఎక్కువేం అవసరం లేదు. నేను పూలు కొనుక్కున్నా కూడా తక్కువే పెట్టుకుంటాను, ఎక్కువైతే పెట్టుకోను. జడ ఎంత ఉంటే అంతే పెట్టుకోను అలా పూలు. చూసారు కదా నాకైతే సరిపోతాయి, ఇన్నైతే సరిపోతాయి ఇంతే. నేను బయట కొనుక్కున్నా కూడా ఇంతే, నా జడ ఇంతే ఉంది, నాకు పూలు సరిపోతాయి ఇంతేనో. జడ ఎక్కువ లేదు కదా నాకు, అన్నీ వెళ్ళిపోయినాయి, జడంతా వెళ్ళిపోయింది, ఇంతే ఉంది. అందుకోసమే చూస్తారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి.